మహాదేవ శంభో శంకర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిర పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మేము మియాపూర్ నుంచి రావడం జరిగింది. నా పేరు కే సుభాన్ గౌడ్, విజయలక్ష్మి. ఈరోజు మన శ్రీ రమణానంద మహర్షి ఆది పరాశక్తి మహాలయంకు రావడం జరిగింది. శివశక్తి సాయి దర్బార్. ఈరోజు బంగారు అసలు ఎంత విశిష్టత అంటే జీవితంలో మొట్టమొదటిసారి నా జీవితం ధన్యమైనట్టు అనిపిస్తుంది. ఈరోజు ఇన్ని శివలింగాలకు నేను దర్శనం చేసుకున్నాను. ఎప్పుడు కూడా ఊహించలేదు. అసలు నా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటున్నాను. ఇలాంటి సందర్శకం మళ్ళీ ఎక్కడ కూడా జరగదు. ఇక్కడ జరిగినంత చాలా సంతోషంగా అనుకుంటున్నాం మేము. ఈరోజు అన్ని శివలింగం దర్శించుకున్నాం. ఇంకోటి బంగారు శివలింగం ప్రత్యేకత ఇక్కడ. ఈ శివలింగానికి అభిషేకం చేయించుకున్నాము. అందరం చాలా బాగా అనిపించింది. నిజంగా ఎన్ని క్షేత్రాలు తిరిగినాం కానీ ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఈ బంగారు శివలింగం దర్శనం చేసుకున్నాక నిజంగా మైమర్చిపోయినాము. చాలా అద్భుతంగా జరిగింది. చాలా విశిష్టత గల శివలింగం. అన్నీ మంచి జరగాలని చెప్పి కోరుకొని మేము శివలింగానికి అభిషేకం చేయించుకున్నాము. చాలా చాలా సంతోషం అండి. ఓం నమ శివాయ. మేము హైదరాబాద్ నివాసులం అండి. మేము ఎక్కడో కాశీకి చాలా అమర్నాథ్ అంతా వెళ్ళొచ్చాము, కానీ దగ్గరలో ఉన్న మన బంగారు శివలింగాన్ని చూసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా సంతోషంగా ఉందండి. మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం కానీ మన దగ్గరలో ఉన్న వాటిని చూడటం చాలా వరకు బతికిస్తారండి. ఇది చూడాల్సిన పుణ్యక్షేత్రము. ఇందులో రకరకాల శివలింగాలు, ప్రతిదానికి ఒక లింగాకారానికి ప్రతిదానికి ఒకటి అర్థం పరమార్థం ఉందండి. మనం ఇక్కడికి వస్తే మనకు సకల దేవతల ఆశీర్వాదాలు, శివుని ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం దొరుకుతాయండి. మన కుటుంబాన్ని కానీ, ఉద్యోగపరంగా కానీ, సంతాన పరంగా కానీ ఎవరికి అన్ని రకాల కోరికలు నిలబడతాయండి. చాలా సంతోషంగా ఉందండి. మేము అనుకోకుండా రావటం జరిగిందండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. అభిషేకం చేశాం బంగారు శివలింగానికి. నాకు మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చినందుకు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ అన్ని శివలింగాలు ఉన్నాయి. అన్ని చాలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఇక్కడ బంగారు శివలింగాన్ని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఓం నమ శివాయ. ఇక్కడ లింగాలతో పాటు శ్రీచక్రం కూడా ఉంది. చాలా మంచిగా అనిపించింది. ఈ గోరక్షణ కోసము కూడా పెట్టారు. అది చాలా బాగుంది. మన హిందువుల గోవులను కాపాడుకోవాలి కాబట్టి ఇక్కడ గోరక్షణ పెట్టారు. చాలా బాగుంది. ఓం నమ శివాయ. నా పేరు సామాన్ నరేష్ అండి. మా వైఫ్ పేరు దుర్గా భవాని. మాది ప్రాపర్ చందుపట్ల. మేము ఉండేది మాత్రం హైదరాబాద్ నాగోల్లో ఉంటాము. స్పెషల్గా అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంటే ఆ దేవుడు రప్పించుకున్నాడు కావచ్చు. ఇక్కడ ఇన్ని శివలింగాలు చూసాక చాలా హ్యాపీగా అనిపించింది. కన్నుల పండగలాగా అనిపించింది మాకైతే. ఇన్ని శివలింగాలు ఈ సరౌండింగ్లో ఎక్కడ చూడలేదు ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి. బట్ ఇక్కడ చాలా బాగుంది. ఆ శివలింగాలను చూసే వరకల్లా చాలా ఆనందంగా అనిపించింది. ఇంతవరకు ఎప్పుడు ఇన్ని శివలింగాలు చూడలేదు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి మన ఈ బంగారు శివలింగం ఉంది కదా, అది కూడా చాలా బాగుందండి. నా పేరు సమదుర్గా భవాని. మేము చందుపట్ల నుంచి వచ్చాము. ఇక్కడికి మెయిన్గా రావడానికి కారణము, ఇంతకుముందు నేను ఒక 3 years బ్యాక్ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఏమైనా తీరని కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడ ఒక శివలింగం ఉంది. దాన్ని హత్తుకొని మనం కోరికలు ఏమైనా చెప్పుకుంటే జరుగుతాయి అన్నమాట. నాకు 3 years బ్యాక్ ఇక్కడికి వచ్చి విజిట్ చేశాక ఆఫ్టర్ 3 years నాకు మ్యారేజ్ అయింది. నేను మా హస్బెండ్తో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూడలేని శివలింగాలు చాలా ఉన్నాయి, చెప్పుకోలేనివి. చాలా ప్రశాంతత అయితే కలుగుతుంది కంపల్సరీగా. ఇక్కడ మనకి బంగారు శివలింగం అయితే ఉంటుంది. అక్కడ ఎవరైనా అభిషేకం చేసే వీలు మనకి వెసులుబాటు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే బంగారు శివలింగం నీడ మన మీద పడితే దానికి ఎన్నో ఫలితాలు ఉంటాయి. కళ్యాణం కాకపోతే కళ్యాణం జరుగుతుంది, సంతానం కావాలంటే సంతానం కలుగుతుంది, విద్యాపరంగా కానీ ఎన్నో అష్టైశ్వర్యాలు తులుతూగుతాయని మనకి కోరుకుంటూ ఉంటాం. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఫస్ట్ టైం ఇక్కడికి రావటం, బంగారు శివలింగం చూడటం ఫస్ట్ టైము. చాలా అనుభూతి చెందాము. ఇలాంటిది ఎక్కడా లేదు మనకి ఇండియాలోనే. ఎక్కడ చాలా సంతోషంగా ఉంది. స్వామివారి స్పర్శ దర్శనం అయింది. అభిషేకం చేసుకోవటం మాకు ఆనందంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆశ్రమం అంతా. మిత్రులు ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడికి సందర్శిస్తే ప్రశాంతమైన థాట్స్ కానీ ఇవి కానీ వస్తాయని కోరుకుంటున్నాను. నా పేరు అవంతి అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగుంది ఈ ప్రదేశము. ఇక్కడ ఇన్ని లింగాలు, శివలింగాలు ఒకటేసారి చూడడం చాలా ఆనందంగా ఉంది. కన్నుల పండుగగా ఉంది. ఇంత బంగారు శివలింగం ఎక్కడా లేదు. ఆ శివలింగానికి అభిషేకం చేస్తుంటే మైమరిచిపోయాము. చాలా అనుభూతి పొందాము. స్వామి, నా పేరు సందీప్. నేను హైదరాబాద్ సఫిల్గూడ నుంచి వచ్చాను. నా వైఫ్ పేరు అనన్య. మేము యాక్చువల్గా ఇక్కడికి రావడానికి కారణం
ఇది అనుకోకుండా జరిగిన ప్రయాణం. నరసింహస్వామి టెంపుల్ ఉంది, ఆ దారిలో వచ్చేటప్పుడు రమణేశ్వర స్వామి టెంపుల్ అని ఒక ఫ్లెక్సీ చూసి అలా వస్తుండగా ఇంత పెద్ద ఆలయం ఇక్కడ ఉన్న విషయం యాక్చువల్లీ నాకు తెలియదు, మా వైఫ్ ఎవరికీ తెలియదు. ఇది రాగానే ఫస్ట్ ఎంట్రన్స్ చూడగానే ఇదేంటి ఇంత పెద్దగా ఉందా, తర్వాత యూట్యూబ్ వెంటనే ఓపెన్ చేసి యూట్యూబ్లో చెక్ చేసామన్నమాట ఎంత పెద్దగా ఉందని. అప్పుడు చూసిన తర్వాత లోపలికి వస్తే ఎంట్రన్స్లోనే బంగారు శివలింగం దగ్గరికి వచ్చే దారిలోనే మీకు చాలా శివలింగాలు ఉంటాయి. ఒక్కొక్క శివలింగం దగ్గర కొన్ని 50 నుంచి 70 దాకా శివలింగాలు అలా డిఫరెంట్గా ఇక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ బంగారు శివలింగం అని ప్రత్యేకంగా ఉంది. ఇది అసలు ఎక్కడ బంగారు శివలింగం అనేది లేదు. దీనికి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇంకొకటి కొన్ని టెంపుల్లో మనం వెళ్ళినప్పుడు వీడియోస్ అలాంటి ఫొటోస్ దిగడం ఎలాంటి అలో లేదు. సో ఇక్కడ మాకు ఇంకో సంతోషం ఏంటంటే ఇక్కడికి వచ్చినాక అభిషేకం చేసుకున్నప్పుడు మనం వీడియోస్ కూడా చేసుకోవచ్చు. మంచి స్వామివారి దగ్గర ఉండి మేము దర్శించుకోవడం జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడము, నిజంగా చాలా బాగుంది ఈ అనుభూతి అనేది. ఇలా అసలు లింగానికి అభిషేకం చేయడం, అందులో స్వర్ణలింగానికి అభిషేకం చేయడం మా లైఫ్లోనే ఫస్ట్ టైం. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణరావు అండి, కరీంనగర్ నుంచి వచ్చాము. నేను కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేస్తానండి. రమణానంద స్వామి వారు గత చాలా కాలం నుంచి కూడా వారు పరిచయమేనండి. వారు చేసేటువంటి కార్యక్రమాలు, తర్వాత షిరిడి సాయిబాబాకు సంబంధించినటువంటి ఇదే కాకుండా శివ సంబంధమైనటువంటి ఇక్కడ ఈ విగ్రహాలను చూస్తుంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఈ బంగారు శివలింగము, తర్వాత దానికి అభిషేకము, సహస్ర గోవులను ఒక దగ్గర చూడడం అనేటువంటిది ఇక్కడే కనబడింది. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ గోసేవ చేసుకునేటువంటి ఈ అవకాశం కూడా భక్తులకు స్వామివారు కల్పించి భక్తులకు వాళ్ళ యొక్క ఇబ్బందులు తొలగింప చేయడానికి ఒక సువర్ణ అవకాశాన్ని స్వామివారు కలిగింపజేశారు. స్వామికి సర్వదా వారి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను నేనైతే. అసలు యాక్చువల్గా స్వామివారు ఉంటారేమో, దర్శనం చేసుకుందాము, ఒకసారి అపరూపమైనటువంటి ఆ మహా ఒక యుగ పురుషుడు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత గొప్ప ఆశ్రమము, తర్వాత ఇన్ని రకాలైనటువంటివి ఒక మామూలు ఒక సాధారణ వ్యక్తితోటి నిర్మించబడినటువంటి ఈ తత్వం ఇది. ఒక అద్భుతమైనటువంటి షిరిడి సాయిబాబా వారి కృపే కావచ్చు, సమస్త దేవతల కృపనే కావచ్చు, లేదా ఆ శివుడి యొక్క కృపనే కావచ్చు. చాలా చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఇక్కడ ఈ బంగారు శివలింగం దగ్గర కూడా చూస్తే అసలు ఆ 3 అడుగులది 2017లో ప్రతిష్టాపన జరిగినట్టుగా ఉంది అక్కడ. అసలు బంగారు శివలింగం దగ్గర నుంచి అసలు కదలాలనిపించట్లేదు. తర్వాత వాళ్ళు సంకల్పం చేయడం కానీ ఒక సిస్టమేటిక్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఆశ్రమం కూడా మళ్ళీ వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అనుభూతి కలుగుతుందండి. చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో సైంటిఫిక్గా చూసే ఉంటే మాత్రం పుష్కలమైన ఆక్సిజన్ ఉంది ఇక్కడ. తర్వాత వైబ్రేషన్స్ కూడా అన్ని దేవతలు, తర్వాత ఒక సైలెన్స్గా ఒక సిస్టమేటిక్గా ఒక నిర్దిష్ట క్రమం లోపల ఉన్నాయి కాబట్టి చాలా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉందండి. ఎవరికైనా అనారోగ్యం ఉన్నటువంటి పెద్దవాళ్ళని తీసుకొచ్చినా కూడా వాళ్ళకు ఆరోగ్యం నయమవుతుంది. శ్రీచక్రాలు కూడా ఒక దగ్గర సహస్రం ఉండడం అనేది, శివలింగాలు సహస్రం ఉండడం అనేది చాలా అరుదు. అవి ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అవి అమర్చిన విధానం కూడా దాంట్లో ఏదో ఒకటి స్వామివారు పొందుపరిచినట్టుగా ఒక నిర్దిష్ట క్రమంలో ఉన్నాయి. మళ్ళీ వాటి ఆకృతి ఇంటర్నల్గా ఏదో ఒక బీజాక్షరమా లేకుంటే ఏమవుతుందో అనేది కూడా తెలియకుండా ఉంది. చాలా అద్భుతంగా రచన చేశారు స్వామివారు. అది షిరిడి సాయిబాబా అనుగ్రహమా లేకుంటే స్వామివారి పూర్వజన్మ సుకృతమా, మరి వారు అవతారమా, అసలు చాలా గొప్పమైనటువంటి ఇట్లాంటి క్షేత్రం అండి. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం అనేది. ఇది స్వామివారి ఆశీర్వచనంగా, స్వామివారి ప్రేరణ వల్లనే మేము ఇక్కడికి రాగలిగామేమో అని అనిపించింది. అంతకుముందు స్వామివారు కూడా శివుడే దేవాది దేవుడు అనేటువంటి పుస్తక వితరణ కూడా ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ₹1 కూడా తీసుకోకుండా స్వామివారు చేశారు. చాలా గొప్ప కార్యం అది. అసలు చూసిన తర్వాత అప్పుడు అనిపించింది ఒక్కసారైనా కూడా స్వామివారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. ఇంత శివ మహిమను అంటే శివ తత్వాన్ని ప్రపంచానికి కూడా చాటి చెప్పేటువంటి స్వామి రమణానంద వారి యొక్క దర్శనం కోసమని మనసులో సంకల్పం ఉండే. ఆ సంకల్పం ఈరోజు వారి అనుగ్రహంగా ప్రసరితమై ఇక్కడి దాకా తీసుకొచ్చి వారి ఆశ్రమంలో అడుగుపెట్టేటువంటి యోగ్యత ఈరోజు నాకు కలిగిందిగా నేను భావిస్తున్నానండి. చాలా ధన్యవాదాలు స్వామివారి పాదాలకు మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మేము ఫ్యామిలీతో పాటు కరీంనగర్ నుంచి వచ్చాము.
సో ఇక్కడ రమణానంద స్వామి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఆలయం ఉంది అని తెలిసి చూడ్డానికని వచ్చాము. సో ఇక్కడ మాకు పూజలు కానీ అవి లింగాలు కానీ దర్శనం చేసుకొని చాలా ఆనందంగా అనిపించింది. భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర మామవ భవతారక సాగర, గంగాధర శంకర కరుణాకర మామవ భవతారక సాగర, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. వెంకటేష్ అండి, బోరబండ హెచ్ఎఫ్ నగర్లో ఉంటాను. మా ఫ్యామిలీ తోటి రావడం జరిగింది బంగారు శివలింగం దర్శనానికి. చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీతో వచ్చాము. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఈ పూజ కూడా చేస్తుంటే చాలా మనసుకు ప్రశాంతత అనిపించింది. చాలా బాగుంది. ఈ శివలింగాలన్నీ చూస్తున్నాము, ప్లస్ దేవతామూర్తులన్నీ చూస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంది. నా పేరు నవీన్ కుమార్, మా మిస్సెస్ పేరు రాఖీ, మా పాప పేరు వేదాంశిక. మేము వచ్చింది హైదరాబాద్ నుంచి, గోషామేల్ నుంచి. అండ్ ఇక్కడికి మేము శివలింగాలు చూడడానికి వచ్చాము. సో ఇక్కడ చాలా బాగున్నాయి, చాలా శివలింగాలు ఉన్నాయి. అండ్ అద్భుతమైన ఏంటంటే మా బంగారు శివలింగంతో అభిషేకం చేయించుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. భవానీ, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. బంగారు శివలింగం అనేది ఒక అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. అసలు జన్మలో మనకు అదృష్టం ఉంటేనే తప్ప ఈ శివలింగ దర్శనం మనకు అవ్వదు. అలానే శ్రీచక్రాలు, ఎన్ని శ్రీచక్రాలు అంటే అమ్మవారి ఒళ్ళోనే ఉన్నట్లుగా అంత అనుభూతి వస్తుంది. శివలింగాలు ఇంకా చెప్పకూడదు, కైలాసంలో ఉన్న అనుభూతే ఈ ప్రాంగణంలో నాకు అనిపిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో జన్మల పుణ్యంతోనే మనము ఈ ప్రదేశానికి రాగలమని నా అనుభవం. లావణ్య అండి, మా హస్బెండ్ చంద్రశేఖర్ రెడ్డి, మా పిల్లలు కీర్తిక, అక్షిక. మేము ఫస్ట్ టైం వచ్చామండి. యాక్చువల్గా ఇది యూట్యూబ్లో చూసాము, టెంపుల్ చూసి ఇది ఇంత దగ్గరలో ఉన్నది మనకు తెలియలేదేంది అని అనుకున్నాము. సరే ఎలాగ ప్లాన్ చేయాలనుకొని వాళ్ళ ప్లాన్ చేసుకొని వచ్చాము. అసలు అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో నార్మల్ టెంపుల్ లాగా ఉంటుందేమో లే అనేసి వచ్చాము. కానీ వస్తున్న కొద్దీ చాలా లింగాలు, స్ఫటిక లింగాలు, ఇవన్నీ లింగాలు చూస్తుంటే శివ నామము వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ దైవ దర్శనము మన బంగారు లింగం చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది. అప్పటికప్పటికి అభిషేకం చేయాలి అనిపించేటట్టుండి అప్పటికప్పుడు అనుకుని చేపించేసుకున్నాము. మళ్ళీ రావాలనుకుంటున్నాము. బాగుంది, అన్ని బంగారు లింగం అయితే చాలా బాగున్నది. ఫస్ట్ టైం నేను ఎక్కడ చూడలేదు, అంత బంగారంతో చేసిన లింగం బాగా అనిపించింది అభిషేకం చేసేటప్పుడు కూడా. నేను వరంగల్ నుంచి వచ్చాను. నా పేరు రవికుమార్, మా భార్య పేరు ఉమారాణి. వరంగల్ నుంచి హైదరాబాద్కి ఎన్నోసార్లు పోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో మేము ఈరోజు రావడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో టెంపుల్కి వచ్చిపోదాం అనుకుంటున్నాము, అనివార్య కారణం వల్ల రాలేకపోయాము. ఈరోజు ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని నిజంగా ఈ టెంపుల్కి దర్శనం చేసుకున్నాము. ఇవాళ మాకు ఆ పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాం, ఎందుకంటే ఆ శివానుగ్రహం కలిగింది మాకు. ఈరోజు రావడం అనేది మహా అద్భుతంగా మా జీవితంలో అద్భుతం జరిగిందని భావిస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలు ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఈ గురువు గారు చాలా బాగా చేశారు నిజంగా. ఇవన్నీ నిజంగా ఆయనకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను.